నమస్తే. ఈరోజు రక్తహీనత గురించి మాట్లాడుకుందాము. రక్తహీనత అంటే రక్తం 10% కన్నా తక్కువ ఉండటము. రక్తహీనత గల కారణాలను 2 విభాగాలుగా విభజించుకుందాము. రక్తం పోవుట మరియు రక్తం ఉత్పత్తి లేకుండా ఉండుట. రక్తం ఎప్పుడు పోతుంది? ఆడవాళ్ళకి నెలసరి సమయంలో మరియు బిడ్డ పుట్టే సమయంలో రక్తం పోతుంది. అంతేకాకుండా రక్తం మలద్వారం నుంచి మరియు నోటి నుంచి కూడా రక్తం పోతుంది. ఈ మలద్వారం నుంచి నోటి నుంచి రక్తం పోయినప్పుడు వెంటనే మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి. రక్తం ఉత్పత్తిలో సమస్యల గురించి మాట్లాడుకుందాం. రక్తం ఉత్పత్తిలో సమస్యలు B12 తక్కువ ఉండటం వల్ల వస్తుంది. అంతేకాకుండా మీకు థైరాయిడ్ సమస్య కానీ, కిడ్నీ సమస్య కానీ, ఇంకేదైనా ఎండోక్రైనలాజికల్ సమస్యలు ఉన్నా కూడా రక్తం ఉత్పత్తిలో సమస్యలు అనేవి వస్తాయి.